చేసుకుని పెద్ద ఎత్తున వందల కోట్ల రూపాయలు మద్యాన్ని ఎన్నికల అభ్యర్థుల దగ్గర వైసీపీ అభ్యర్థుల దగ్గర మీరు ఈ పాటికే నిలవలసిన మాట చేశారు. వీళ్ళకి ఎవరు సిఫార్సు చేశారు? ఎవరైతే తాడేపల్లి ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి భార్య భారతి గారు ఉన్నారో ఆవిడ నేతృత్వంలో కడప జిల్లా నుంచి ఇక్కడికి బార్లు తరలించడానికి వివేక్ యాదవ్ ఎక్సైజ్ కమిషనర్ అనధికారికంగా ఇచ్చిన ఆదేశాలతో ఒక బార్ ఇక్కడ తరలించాలంటే ఎక్సైజ్ కమిషనర్ వివేక్ యాదవ్కి 30 లక్షల రూపాయలు సాక్షాత్తు లంచం చెల్లించుకుంటేనే కానీ ఇక్కడికి ఆ బార్ ఇవాళ రాదు. అంటే విశాఖ పరిపాలనా రాజధాని పేరుతో కడప చెందినటువంటి ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందినటువంటి బార్లన్నీ కూడా ఇక్కడికి అనధికారికంగా కుప్పలు తెప్పలుగా వచ్చేసినాయి. అసలు ఒక జిల్లా నుంచి వేరే జిల్లాకి బార్ కనుక షిఫ్ట్ చేయాలంటే దానికి ఒక కమిటీ ఉంటుంది. ప్రభుత్వం ఒక ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి రిఫర్ చేయాలి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి లీగల్ డిపార్ట్మెంట్కి రిఫర్ చేయాలి. అక్కడి నుంచి ప్రభుత్వం నివేదిక సమర్పిస్తే ప్రభుత్వం దాన్ని జీవో చేయాలి, క్యాబినెట్ ఆమోదం పొందాలి. ఇవేవి జరగకుండా ఇప్పటి ముప్పటిగా రాయలసీమ చెందినటువంటి వాళ్ళు ఇక్కడ బార్లు పెట్టి విశాఖలో విష సంస్కృతిని తీసుకొచ్చారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎక్కడ పెడితే అక్కడ ప్రభుత్వ దుకాణాలు మద్యం దుకాణాలు ఏవైతే పెట్టారో ఆ ప్రభుత్వ మద్యం దుకాణాల కోసం అద్దెకి తీసుకున్నటువంటి ఆ భవనాల్లో 1,00,000 రూపాయలు అద్దె అయితే 2 లక్షల రూపాయలు దాన్ని అద్దెగా చూపించి నెలకి 1,00,000 రూపాయలు అద్దె ఇవాళ డైరెక్ట్గా ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి వాసుదేవ్ రెడ్డి ఇవాళ నగదు రూపంలో ప్రతి నెల తీసుకుంటా ఉన్నాడు. అంటే మద్యపాన నిషేధం కాదు కదా, మద్యం ప్రభుత్వం అమ్ముతూ ఉంటూ ప్రభుత్వ భవనాలు అద్దెకి తీసుకుని అద్దెల్లో సగం వాటా ప్రతి నెల కొన్ని వందల కోట్ల రూపాయలు ముడుపులు ఇవాళ ఈ వాసుదేవ్ రెడ్డి తీసుకుంటా ఉన్నాడు. ఈ వాసుదేవ్ రెడ్డి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ కానీ ఎక్సైజ్ కమిషనర్ వివేక్ యాదవ్ కానీ ఈ జగన్మోహన్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ 5 ఏళ్ళు వీళ్ళు అదే స్థానంలో ఉండడం అంటే దీన్ని బట్టి అర్థమవుతోంది. భారతమ్మ నేతృత్వంలో మిథున్ రెడ్డి గారు ఏదైతే మొత్తం ఈ రాష్ట్రంలో మద్యం వ్యాపారాలు డిస్టరీస్ ఏవైతే చూస్తున్నారో ఈ వివేక్ యాదవ్ ఈ వాసుదేవ్ రెడ్డిలు వీళ్ళు వేల కోట్ల రూపాయలు దోచేశారు. ఈ రాష్ట్రంలో మద్యం రోజుకి 85 కోట్ల రూపాయలు మద్యం వ్యాపారం జరుగుతుంది. రోజుకి 85 కోట్ల రూపాయల్లో ఈ లావాదేవీలు చూడటానికి జగన్మోహన్ రెడ్డి మద్యం షాపుల దగ్గర నుంచి ఈ యొక్క డబ్బుల్ని ప్రభుత్వానికి బెవరేజెస్కి జమ చేయడానికి ఒక థర్డ్ పార్టీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. పులివెందులు చెందినటువంటి ఆర్ఆర్ ఎంటర్ప్రైజెస్, ఆ ఆర్ఆర్ ఎంటర్ప్రైజెస్ అనేటువంటి ఆ సంస్థకి ఈ వ్యవహారాలు చూడటానికి 6% కమిషన్. రోజుకి ఆయన ఒక్క ఆర్ఆర్ ఎంటర్ప్రైజ్ ఆదాయమే 50 లక్షల రూపాయలు. ఇదంతా ఒక ఎత్తు అయితే మద్యం పెట్టెలు ఉంటాయి. ఒక కేసుకి 12 బాటిల్, 24 బాటిల్, 32 బాటిల్, క్వార్టర్, హాఫ్, ఫుల్ బాటిల్స్ లాగా రాష్ట్రంలో 8.5 లక్షల కేసులు ప్రతిరోజు సేల్ అవుతూ ఉంటాయి. 8.5 లక్షల కేసులకి ఒక పెట్టికి 475 రూపాయలు తాడేపల్లి ప్యాలెస్కి ఏ రోజుకి ఆ రోజు ముడుపులు ఇవ్వాలి. అంటే సాక్షాత్తు ప్రతిరోజు తాడేపల్లి ప్యాలెస్ ఆదాయం
40 కోట్ల రూపాయల అక్షరాల, అంటే నెలకి 1200 కోట్ల రూపాయలు తాడేపల్లి ప్యాలెస్ ఆదాయం, అంటే ఏడాదికి 14,000 కోట్ల రూపాయలు ఓన్లీ మద్యం మీదే ఇవాళ తాడేపల్లి ప్యాలెస్ ఆదాయం. ఈ 5 ఏళ్లలో 50,000 కోట్ల రూపాయలు పైగా మద్యం డబ్బులు అనధికారికంగా తాడేపల్లి ప్యాలెస్ చేరినాయి. దీనికి కీలక సూత్రధారులు ఇవాళ ఎక్సైజ్ కమిషనర్ వివేక్ యాదవ్, ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవ్ రెడ్డి, ఈ ఆర్ఆర్ ఎంటర్ప్రైజెస్ పులివెందుల రెడ్డి, ఈ మిథున్ రెడ్డి నేతృత్వంలోనే పూర్తిగా తాడేపల్లి ప్యాలెస్ యొక్క ముడుపులు ముడుతున్నాయి. ఎంత దారుణం అంటే రాష్ట్రంలో మద్యం తయారీదారు డిస్టరీస్ ఏవైతే ఉన్నాయో 36 డిస్టరీస్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి మద్యం సరఫరా చేసేటువంటి తయారీ డిస్టరీస్ని అడ్డగోలుగా వీళ్ళు మిథున్ రెడ్డిని పెట్టి రాయించేసుకున్న మాట వాస్తవం కాదా? ఈ రాష్ట్రం మొత్తం న్యాయమైనటువంటి మద్యం సరఫరా చేయకపోగా జే బ్రాండ్స్ తయారు చేసేటువంటి వ్యవహారం అంతా కూడా మిథున్ రెడ్డి వాసుదేవ్ రెడ్డిలో చూస్తారు. వాసుదేవ్ రెడ్డి ఏ రోజుకి ఆ రోజు సరుకు ఎక్కడ ఎమ్ముడైపోయింది, ఇంకా ఏ సరుకు కావాలి, ఇవాళ ఏ బ్రాండ్ తయారవ్వాలన్నది ప్రతిరోజు ఉదయాన్నే మిథున్ రెడ్డికి చేరవేస్తే ఆ బ్రాండ్లే రాష్ట్ర వ్యాప్తంగా తయారై సరఫరా అవుతాయి. కేవలం మద్యంలోనే ఇన్ని వేల కోట్ల రూపాయలు వీళ్ళు ఆర్జించి సంపాదించి దోచుకుతుంటుంటే విశాఖ నగరంలో అనధికారికంగా బార్లు నడుస్తూ ఉంటే ఇప్పటి వరకు కనీసం ఎక్సైజ్ శాఖ బొత్తునెత్తరలో ఎందుకుంది? ఇదంతా ఒక ఎత్తు. ప్రభుత్వ వైన్ షాప్లు రాత్రి 10 గంటలు ముగియాలంటే ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఆశీస్సులతో 4 ఏళ్లుగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ ఆ యొక్క షాపుల్ని 8:30-9 గంటలకే క్లోజ్ చేసేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చేవారు. ఎందుకంటే గంటన్నర ముందర ప్రభుత్వ దుకాణాలు కనుక మూసివేస్తే ఆ యొక్క మద్యం ప్రియులు బార్లకు వెళ్ళి కొంటారు. బారుల్లో వైన్ షాప్ కన్నా ఆ యొక్క బార్లో బాటిల్కి 100 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు అదనంగా డబ్బులు వసూలు చేసేటువంటి కార్యక్రమం. దానికి గాను ప్రతి ఒక్క బార్ యజమాని దగ్గర ప్రతి నెల 5 లక్షల రూపాయలు లంచాలు తీసుకుని, అంటే సుమారు ప్రతి నెల 6 కోట్ల రూపాయలు ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ వసూలు చేసి ఉత్తరాంధ్ర జిల్లాల పెద్దకి 3 కోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చిన మాట ఇది వాస్తవం కాదా? ఇప్పుడు ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఏదైతే ముఖ్యమంత్రి పేచీలో కీలకంగా ఉన్నటువంటి ఓఎస్డీ ధనుంజయ రెడ్డి శిష్యుడిగా ఉన్నటువంటి సుధీర్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆ సుధీర్ వచ్చి ఎక్సైజ్ సూపరింటెండెంట్గా ఉండి ఒక్కొక్క బార్ దగ్గర ఇచ్చి 5 లక్షల రూపాయలు ముడుపులు తీసుకొని సగం డబ్బులు ఉత్తరాంధ్ర జిల్లాల పెద్దకి ఇచ్చి సగం డబ్బులు ఈ యొక్క అవినీతి తిమింగలాలైనటువంటి ఎక్సైజ్ అధికారులు పంచుకుంటున్న మాట వాస్తవం కాదా? నిన్న మనం చూసాం, అనకాపల్లిలో అక్రమంగా మద్యం పట్టుకున్నారు. పశ్చిమ గోదావరిలో ఏదైతే చింతలపూడి నియోజకవర్గం ఉందో సాక్షాత్తు డిస్టిలరీస్ దగ్గర నుంచి వైసీపీ నేతల ఇళ్లకి ఈ ఎన్నికల సంగ్రామంలో మద్యం ఏర్లే పారడానికి లారీ తరలిపోతుంటే ఎన్నికల నియమావళిలో భాగంగా పోలీసులు పట్టుకున్న మాట వాస్తవం కాదా? హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.